Good morning, students. Good morning and good afternoon. Madhyana Gabati. Good afternoon, everyone. Are you able to hear? So, ఒకరు జాయిన్ అవుతున్నారు. Let me wait for 2 more minutes. 2 minutes, 2-3 minutes wait చేద్దాం. సో యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఎలాగో మనకి ఎగ్జామ్స్ అయినా అవ్వకపోయినా సెకండ్ సెమ్ స్టార్ట్ చేసేమంది. ఎగ్జామ్స్ మేబీ లేట్ అవ్వచ్చు అని జూన్ ఎండింగ్ అలా ఉండొచ్చు మీకు. ఈ లోపల సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమన్నారు. ఆల్రెడీ ఫస్ట్ సెమ్ మన ఆల్మోస్ట్ అంతా రివిజన్ కూడా చాలా వరకు చేసాం. ఇప్పుడు అలవాటు పోకుండా రోజు కొంచెం చదువుతూ ఉండండి. రోజుకు ఒక క్వశ్చన్ చదివినా చాలు. ఆర్ యూ ఏబుల్ టు హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను చెప్పింది అర్థమవుతుందా? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. అర్థమవుతుంది మేడం. ఓకే, పార్టిసిపెంట్స్ నెమ్మదిగా పెరుగుతున్నారు. 2 minutes వెయిట్ చేద్దాం అమ్మా, కొత్తది కాబట్టి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. రవీంద్ర ఈరోజు వాడు వచ్చాడా? నాగరాజు రాలేదు మేడం, పనికి వెళ్ళాడు మేడం. అయితే ఎలా అమ్మా? వీడు వంశీ కలవట్లేదు ఏంటి అసలు? ఫోన్ లేదు మేడం వంశీ దగ్గర. లేకపోతే ఎవరి దగ్గర జాయిన్ వచ్చు కదరా, పక్కన ఫ్రెండ్స్ ఎవరు లేరా? మేడం ఓకే, స్టార్ట్ చేస్తాను. ఎలాగో కొంచెం స్టార్ట్ చేస్తాను. సో మనకి ఈ సెమిస్టర్ 2 అనేది మనకి ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటే మనకి మనం చెప్పుకుంది ఏంటి? మెకానిక్స్ అండ్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అన్నారు. సో పాత అంటే మీ ముందు బ్యాచ్ వాళ్ళకి తీసుకుంటే మెకానిక్స్ అనేది ఒక సెమిస్టర్ చదివారు, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అనేది సెకండ్ సెమిస్టర్ చదివారు, ఈ వేవ్ ఆప్టిక్స్ అనేది థర్డ్ సెమిస్టర్ చదివారు. కానీ
మీకు కొత్త అనేదేంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 వచ్చిన దగ్గర నుండి కొంచెం సిలబస్ అనేది క్లబ్ చేసేసి ఈ 3 సంవత్సరాల చదవాల్సిందంతా 2 సంవత్సరాలకి క్లబ్ చేసేసాడు. చేయటం వల్ల మీకు వీళ్ళు ఏదైతే మొన్న థర్డ్ సెమిస్టర్ చదివిందో ఆల్రెడీ అది మీకు సెకండ్ సెమిస్టర్కి వచ్చింది. సో సెకండ్ సెమిస్టర్లో వచ్చే ఈ పేరేంటి వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ దృశ్య శాస్త్రం. సారీ వేవ్ ఆప్టిక్స్ అంటే దృశ్య శాస్త్రం అని చెప్తాం అనమాట. సో ఏంటి ఈ వేవ్స్ ఆప్టిక్స్ అంటే మెయిన్లీ డీల్స్ విత్ లైట్ తో రిలేట్ అయి ఉంటుంది. వెరీ ఈ చాప్టర్ కనుక చూసే అంటే మనకి ఈ పేపర్ కనుక తీసుకుంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది మ్యాథమెటికల్ గా పరంగా చూస్తే తక్కువగా ఉంటుంది. ఎక్కువ థియరీ ఎక్స్ప్లెనేషన్ డైరెక్షన్స్ ఏది ఏం జరుగుతుంది అని అంటే మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇది ఈ పేపర్ ఒక అవకాశం అనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని మనకి ప్రాక్టికల్ గా కొన్ని చూడటానికి కూడా బాగుంటాయి. ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్స్ అనమాట. ఎందుకంటే మనకి అవి నార్మల్ గా మనం బయట కనపడనివి కానీ మనం ప్రాక్టికల్ లో చేస్తాం. గ్రేటింగ్స్ తోటి ప్రిజమ్స్ తోటి డిఫరెంట్ కలర్స్ కనపడతాం, డిఫరెంట్ ప్యాటర్న్స్ కనపడతాం, ఇవన్నీ చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పేపర్. సో వేవ్ ఆప్టిక్స్ ఎలాగైతే మనం ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ పేపర్ లో తీసుకున్నామో అదే విధంగా ఒక నిమిషం స్లైడ్ షేర్ లో పెట్టలేదు. సో మనకి దీంట్లో కూడా 5 యూనిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యూనిట్ 1 ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్, రెండోది డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, మూడోది పోలరైజేషన్ ఆఫ్ లైట్, నాలుగోది అబరేషన్స్ అండ్ ఫైబర్ ఆప్షన్స్, ఐదో విషయానికి చెప్పమ్మా ఏంటమ్మా వినపడతలే అన్నది కట్ అయిపోతుంది ఇది వాయిస్. షార్ట్ బాక్స్ లో రాయ ఒక వాయిస్ అసలు వినపడతలే. సో 5 యూనిట్స్ ఉంటే ఎలాగైతే మొదటి మనకి సెమిస్టర్ 1 లో 5 యూనిట్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా 5 యూనిట్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ నుండి మనకి మొత్తం ఎన్ని తీసుకుంటే కనుక ప్రతి యూనిట్ 12 అవర్స్ కవర్ చేస్తామట. ఒక యూనిట్ 12 అవర్స్, 12 ఇంటూ 5 ఎంత 60 అవర్స్. సో మనకి ఈ పేపర్ చెప్పడానికి మొత్తం 60 అవర్స్ అనమాట. సో దీంట్లో కనుక తీసుకుంటే ఈ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ తీసుకుంటే మనకి మీకు ఎగ్జామ్ పేపర్ సేమ్ ఫస్ట్ సెమిస్టర్ ఎలా ఉండి మీరు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి మీకు ఐడియా లేకపోయినా ఒక మా సార్ చెప్దామని చెప్తున్నాను. ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్, డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, పోలరైజేషన్ ఆఫ్ లైట్, అబరేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే 5 యూనిట్ల నుండి 5 ఎస్ఏలు వస్తాయి అనమాట. ఎలా అంటే ఇంటర్నల్ చాయిస్ ఈ చాప్టర్ నుండి ఆ ఎస్ఏ కానీ ఈ ఎస్ఏ కానీ ఈ చాప్టర్ నుండి అలా. సో మొత్తం 5 చాప్టర్స్ నుండి 5 ఎస్ఏలు రాయాల్సి వస్తే 50 మార్క్స్. తర్వాత ఈ 5 చాప్టర్ నుండి 8 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, 8లో 5 రాయాలి. కాబట్టి 5 ఇంటూ 5 25 మార్క్స్, మొత్తం 75 మార్క్స్ పేపర్. ఇంకా తెలుగు మీడియంలో చెప్పాలి అంటే ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ రైట్, వ్యతీకరణం, కాంతి వ్యతీకరణం అంట. ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ రైట్ అంటే కాంతి వ్యతీకరణం, డైఫ్రాక్షన్ కాంతి వివర్తనం, పోలరైజేషన్ కాంతి యొక్క ధ్రువణం, అబరేషన్ అబరేషన్ అంటే లోపాలు అనమాట, విపదనాలు అంటారు. ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఒక్క నిమిషం దాన్ని ఏమంటారు ఫైబర్ ఫైబర్ ఆప్టిక్స్. తర్వాత లేజర్స్ అంటే అలాగే హోలోగ్రఫీ. ఇలా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో మనకి మెయిన్ గా ఎక్కువగా పెద్దగా ఉండేది ఏంటంటే ఇంటర్ఫీరెన్స్, పోలరైజేషన్. ఈ 2 చాప్టర్స్ కొంచెం పెద్దవి. డైఫ్రాక్షన్ కూడా మనకు 5 ఎస్ఏలు ఉంటాయి కానీ ఒక మన స్పెసిఫిక్ గా కొంచెం అయితే అయిపోయింది. అబరేషన్స్, ఫైబర్ ఆప్టిక్స్, లేజర్స్ ఇవన్నీ కొంచెం ఈజీ చాప్టర్స్. సో మనకి ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్, ఈ రెండు మీద స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి యూనిట్ 1 తీసుకుంటే మనం చదువుబోయే టాపిక్స్ చూడండి. జస్ట్ ఒకసారి ఇంట్రడక్షన్, కండిషన్ ఆఫ్ ఒక ఇంటర్ఫీరెన్స్ జరగడానికి కండిషన్ ఏంటి, ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ టు యాంప్లిట్యూడ్. వేవ్ ఫ్రంట్ అంటే
తరంగాగ్రం అంటారు. అలాగే యాంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి. సో దాని ద్వారా అలా జరిగింది, దీని ద్వారా అలా జరిగింది. అలాగే ఫేస్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్, దానికి సంబంధించిన స్టోక్స్ ట్రీట్మెంట్. ఇది ఎందుకంటే జస్ట్ ఊరినే మీకు ఈ వర్డ్స్ అనేది అలవాటు అవుతాయని ఒకసారి చదువుతున్నాను, అంతేగాని ఇది మీకు మీరు చూడలేదని కాదు. ఎందుకంటే మనకి సిలబస్లో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఒకసారి విన్నారనుకోండి, అప్పుడు చెప్పినప్పుడు రేపు మీకు అర్థం అవుతాయి, అందుకోసం చెప్తున్నాను. దీని తర్వాత మనం టాపిక్కి వెళ్తాం, ఇంట్రడక్షన్ అంతా. సో లయర్డ్ సింగిల్ మిర్రర్, ఇంటర్ఫీరెన్స్ ఇన్ థిన్ ఫిలింగ్స్, ప్లెయిన్ ప్యారల్ అండ్ వెడ్జ్ ఫిలిమ్స్. మనం తీసుకునే ఈ ప్రాక్టికల్ కూడా చేస్తామంట, ఈ వెడ్జ్ ఫిలింగ్స్ సంబంధించి ప్రాక్టికల్, న్యూటన్స్ రింగ్స్, అలాగే వేవ్ లెంత్ కనుక్కోవటం, ఇవన్నీ ఈ 2 ప్రాక్టికల్స్ దీంట్లో చేస్తాం. థియరీ, ప్రాక్టికల్, ఎక్స్పెరిమెంట్, డిటర్మినేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, తర్వాత మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్, డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిల్స్. చూడండి, మనం మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ మీరు ఫస్ట్ ఇయర్ లో కూడా చదివారు. ఎక్కడ? స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సేమ్ అదే, కానీ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకి ఏంటి కనుక్కుంటాం, మనకి ఈథర్ అనే యానకం లేదని ప్రూవ్ చేయడానికి, దెర్ ఇస్ నో మీడియం సచ్ యాజ్ ఈథర్ ఇన్ ప్రివైలింగ్ ఆన్ ద ఎర్త్ అనేది ప్రూవ్ చేస్తాం. అక్కడ కాకపోతే అక్కడ ఫ్రింజ్ విత్ మారదని చెప్తాం, కానీ ఇక్కడ ఏంటి టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఎలా వస్తాయి, ఏ షేప్ ఎలా వస్తాయి అని చెప్పడం కోసం సేమ్ థియరీ అదే, డిస్క్రిప్షన్ అదే. ఓన్లీ థింగ్ మన అంటే అక్కడ మనం తీసుకున్న ఓన్లీ థింగ్ అక్కడ మనకి మ్యాథమెటికల్ గా డిరైవ్ చేసేది మాత్రమే మారిద్దాడు, సేమ్ అదే ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ అంటే ఏంటి, మనకి వివర్తనం, కాంతి వంగి ప్రయాణించడానికి. అంటే మన కాంతి ఒక చోట నుండి ఒక ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, ఇట్ బెండ్స్ అనమాట. సో అలా వంగి ప్రయాణించడానికి డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ విషయానికి వస్తే మనం చెప్పేది ఏంటి, ఇంట్రడక్షన్. 2 రకాల డైఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఫ్రెనెల్స్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్స్. ఏంటి ఫ్రెనెల్ డైఫ్రాక్షన్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డిఫరెన్స్? ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది డైఫ్రాక్షన్ చెప్తుంటే. ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ సింగిల్ స్లిట్ దగ్గర, అలాగే ప్లెయిన్ డైఫ్రాక్షన్ 3 చదువుతాము. అదే కనుక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూస్ ప్రాక్టికల్ చేస్తాము. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజింగ్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్, తర్వాత రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ కూడా ఉంది మనకి, అది పనిచేస్తే అది కూడా చేస్తాము. ఈ ఫ్రెనెల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్, ఇవన్నీ జోన్ ప్లేట్ ఇంపార్టెంట్, కంపారిజన్ ఆఫ్ జోన్ ప్లేట్, ఇది చెప్తుంటుంది మెయిన్ చదువుకునేది. పోలరైజేషన్ ఏం చెప్పిందంటే, డైఫ్రాక్షన్ ఏంటంటే వేవ్ నేచర్ ఆఫ్ లైట్ మీద చెప్పింది, కానీ పోలరైజేషన్ ఏం చెప్పింది, ఏ టైప్స్ ఆఫ్ వేవ్ అనేది ప్రూవ్ చేయడానికి పోలరైజేషన్ కావాలి. సో అది ఏ టైప్ ఆఫ్ వ్యూ అనేది చెప్పడం కోసమే మనకి పోలరైజేషన్ వస్తుందట. ఈ పోలరైజేషన్ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది చదవటానికి, కొంచెం ఇది ఎక్కువ, మన అన్నిటికన్నా నాకు తెలిసి ఎక్కువ టాపిక్స్ ఉంది. మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్లెయిన్ పోలరైజ్, ఇది ఇంటర్లో చదివింది, డబుల్ రిఫ్రాక్షన్ వరకు చదివారు. ఈ బ్రూస్టర్స్ లా, మ్యాలస్ లా కూడా చదివారు. ఇక్కడ నికోల్ ప్రిజం నుండి ఇక్కడ చదువుతారు, నికోల్ ప్రిజం పోలరైజర్, ఇది వెరీ ఇంపార్టెంట్. నికోల్ ప్రిజం అంటే ఏంటి, పోలరైజర్ అని చూడండి. మీకు గుర్తుందా, మీకు అదేంటి అల్ట్రాసానిక్స్ చెప్తున్నప్పుడు మనకి ఎక్స్ కట్ క్లిస్టర్, వై కట్ క్లిస్టర్ పెట్టినప్పుడు క్వాడ్ని ఇలా కట్ చేయాలి, అలా కట్ చేయాలని చెప్పాను, గుర్తుందా? అది ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఈ గ్లికోల్ ప్రిజం తీసుకొని ఎందుకు ఇలా కట్ చేయాలని దీని నుండి చెప్తా ఉంటా. క్వార్టర్ వేవ్ ప్లేట్ కింద, హాఫ్ వేవ్ ప్లేట్ కింద అలాగే పనిచేస్తాయి. తర్వాత దాంట్లో మనం చదువుకునేది ప్లెయిన్, సర్క్యులర్లీ, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్, ఇవన్నీ. అలాగే మనకి ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్, ఎలా ఒక ప్లెయిన్ పోలరైజ్ లైట్ వస్తే ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, దాన్ని ఎలా డిటెక్ట్ చేస్తాము, దాని యొక్క యాక్టివిటీ. ఈ లారెంజ్ హాఫ్ షేడెడ్, ఇది కూడా మనకి ఈ లారెంజ్ హాఫ్ షేడెడ్ మిర్రర్ బదులు మనకి ఏంటంటే పొలారిమీటర్ ఒకటి ఉంది, కాకపోతే అది కొంచెం సరిగ్గా పని చేయట్లేదు. కుదిరితే కనుక ఏమైనా బాగు చేయట్లేదు, ఆ ప్రాక్టికల్ కూడా చూద్దాం. ఇవి 3 యూనిట్స్. నెక్స్ట్ అబరేషన్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. ఈ అబరేషన్స్ ఒక చాప్టర్, ఫైబర్ ఆప్టిక్స్. అబరేషన్స్ అంటే లోపాలు. సో లోపాలు అంటే ఏంటి, మనకి దేని మీద ఆధారపడుతుంది, మనకి ఒకటి లైట్ యొక్క స్వభావం మీద, రెండోది మనం అంటే మనం ఫోటో తీసుకుంటాం, ఆ ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, 2 కారణాలు అవ్వచ్చు. ఒకటి లైట్ దాని మీద సరిగ్గా పడకపోవచ్చు, రెండోది మనం తీసుకున్న కెమెరా ఏదైతే చేస్తామో దానిలో ఉన్న పరికరాలు ఏమైనా పనిచేయవచ్చు. అలా బేస్ చేసుకొని మనకి చాలా రకాల ఉన్న విపదనాలు ఉన్నాయి. ఒకటి ఏకవర్ణ విపదనాలు, దాంట్లో స్పెరికల్ అబరేషన్ చదువుకుంటాం, కోమా, ఆస్టిక్ మ్యాగ్నెట్ కర్వేచర్ అని చదువుతాం, డిస్టార్షన్, ఈ 5 చదువుతాం. తర్వాత క్రొమాటిక్, వర్ణాన్ని బట్టి మారేది అనమాట, దాంట్లో మనం ఒకటే చదువుకుంటాం మనం, క్రొమాటిక్ అబరేషన్, అది కాంతి స్వభావాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఫైబర్ ఆప్టిక్స్, ఇది ఇంకొక చాప్టర్. ఫైబర్ ఆప్టిక్స్ అనేది మనకి ఇంకొక చాప్టరు. ఇది మెయిన్ గా ఇప్పుడు మనకి, అంతకుముందు టెలిఫోన్ వైర్స్ అనేది మనకి కాపర్ వైర్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ జరిగేది. ఇప్పుడు మొత్తం ఈ టెలిఫోన్ వైర్స్ అన్ని కూడా ఏంటంటే ఈ ఫైబర్ తో రీప్లేస్ చేస్తే కనుక ఫాస్ట్ కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంది. మనం తీసుకున్న ఈ అండర్గ్రౌండ్ వైర్స్ ఇవన్నీ లైట్ వెలాసిటీతో మూవ్ అవుతాయి, కాబట్టి ఫైబర్ దాంతో మూవ్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటాం.
తర్వాత లేజర్స్ విషయానికి వస్తే మనకు తెలిసిందే. లేజర్ బీమ్స్, లేజర్ షోస్ ఇవన్నీ ఉంటాయి కదా! మనకి టీవీ ఆన్ చేయాలా, రిమోట్ పెట్టుకొని ఆన్ చేస్తున్నాం కదా ఇంట్లో కూర్చొని. టీవీ ఆన్ చేయనా, ఏసీ ఆన్ చేయనా, మన కాలేజ్‌లో కూడా చూస్తున్నాం కదా మనకి. సో, ఏదో ఆన్ చేయాలని చేస్తే ఒక రిమోట్. అక్కడ రిమోట్‌లో పనిచేసేదేంటి ఒక లేజర్ బీమ్. ఆ లేజర్ బీమ్ ఎందుకొస్తుంది? ఎందుకంత పర్ఫెక్ట్‌గా ఉంటది? నువ్వు అది ఆన్ చేయంగానే అటువైపు అలా పెట్టంగానే అదే ఎందుకవుతుంది? అంత డైరెక్షనాలిటీ ఎందుకుంటుంది? అవన్నీ చెప్పేది లేజర్స్ దానికి సంబంధించిన ప్రిన్సిపల్. ఎలా పనిచేస్తాయి? ఎందుకు పనిచేస్తాయి? దాని మీద చెప్తా. సో, ఇంట్రడక్షన్, స్పాంటేనియస్ ఎమిషన్, సిమిల్టేనియస్ ఇన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ఇలా డిఫరెంట్‌గా అనడం. హోలోగ్రఫీ. ఈ హోలోగ్రఫీ అనేది మనం చూస్తూ ఉంటాం. మీకు చూడండి మనకు చెప్పాలంటే మీరు పుస్తకాలు కొన్నారనుకో, టెక్స్ట్ బుక్ కొన్నారు కదా! ఒరిజినల్ టెక్స్ట్ బుక్ అని చెప్పడం కోసం దానిపైన ఒక ఇలా మెరుస్తూ ఉండే ఒక బొమ్మ ఉంటది. ఒక డైరెక్షన్ చూస్తే ఒక రకంగా, ఒక డైరెక్షన్ చూస్తే చూసారా? ఆ బొమ్మ ఏంటంటే ఇది హోలోగ్రఫీ అంటే హోలోగ్రామ్ అన్నమాట. అదేం చెప్పిద్దంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది. అంటే ఇప్పుడు చూడండి మీరు ఇంటర్మీడియట్‌లో మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక బార్ కోడ్ ఉంటది. ఫస్ట్‌లోనే బార్ కోడ్ ఒకటి ఇస్తారు. ఏంటి ఆ బార్ కోడ్ ఒక ఉపయోగం? దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ పేరేంటి? మీ ఏజ్ ఎంత? మీరు ఏ కాలేజ్ నుండి అప్లై చేస్తారు? మీరు రెగ్యులరా? సప్లిమెంటరీ అనేది అన్ని గీతలు ఉంటది. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిద్ది. దాన్ని డీకోడ్ చేస్తే. అలాగే ఇక్కడికి పోయి హోలోగ్రఫీ ఏంటంటే మన హోలోగ్రఫీ ఏంటి దాని ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు ఆ బుక్ మీద ఆ బొమ్మను చూస్తారు. చూసిన తర్వాత ఆ బొమ్మ ఏంటి? మనకి ఇది ఒరిజినల్ బుక్సా కాదా అని ఎలా తెలుస్తదంటే ఆ హోలోగ్రామ్ చెప్పిద్దనమాట. ఇది ఎవరు ఆథర్? ఎవరు పబ్లిష్ చేశారు? ఎప్పుడు పబ్లిష్ చేసింది? ఎలా జరిగింది? ఏంటి? ఎక్కడి నుండి వచ్చిందనేది మొత్తం అవన్నీ క్లారిటీగా మనకి రావటానికి అవకాశం ఉన్నదే మనకి ఈ హోలోగ్రఫీ. అంటే హోలోగ్రఫీ గివ్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్. అంటే నార్మల్‌గా మనకి కొన్ని ఇవ్వలేనివి అయితే ఏదైతే ఉంటదో అది అంటే కెమెరాలో కానీ, ఫోటోలో కానీ మనం ఏవైతే క్యాప్చర్ చేయలేమో అది హోలోగ్రామ్‌లో క్యాప్చర్ ఇది ఈ సిలబస్ సంబంధించింది. కాబట్టి మనం 5 చాప్టర్స్ చదువుకుంటాం. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, అబరేషన్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్, లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. చూడటానికి ఇవి మనకి 5 యూనిట్లైనా మొత్తం మనం 7 చాప్టర్స్ చదువుకుంటాం. ఈ మళ్ళీ 7 కూడా తీసుకుంటే ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి 2 భాగాల కింద డివైడ్ అయ్యిద్ది. యాంప్లిట్యూడ్ మీద డివైడ్ అయ్యి అలాగే ఇంకోటి యాంప్లిట్యూడ్ కంపన పరిమితి విభజన ద్వారా, ఇంకోటి తరంగాగ్ర విభజన ద్వారా. కాబట్టి ఇదొక 2 చాప్టర్స్, ఇదొక 2 చాప్టర్స్, ఇదొక మొత్తం 8 చాప్టర్స్. కాబట్టి 8 చాప్టర్స్ కాబట్టి మనకి 8 క్వెషన్స్ షార్ట్ ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ రోజు మనం ఏంటంటే ఒక ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి? అది ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకు తీసుకోవాలి? జస్ట్ బేసిక్స్ గురించి ఒకసారి మనం గో త్రూ ఇట్. ఇదంతా సిలబస్ చెప్పాం. సో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ యూనిట్ 1కి వద్దాం. సో ఈ బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ అంటే వ్యతీకరణం. తెలుగులో ఏమంటారు? వ్యతీకరణం. కాంతి వ్యతీకరణం అని చెప్తాం. ఈ కాంతి వ్యతీకరణం తెలుసుకునే ముందు మనకు అసలు కాంతి యొక్క స్వభావం ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఈ కాంతి యొక్క స్వభావాన్ని ఏమంటాం? మన ద్వంద్వ స్వభావం అంటాం. కాంతి యొక్క స్వభావాన్ని ఏమంటాం? మనం ఒక ద్వంద్వ స్వభావం అంటాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్. ఎందుకని ద్వంద్వ స్వభావం అంటే మనం తీసుకున్న ఈ లైట్ అనేది మనకి డ్యూయల్ అంటే 2 టైప్స్ అన్నమాట. మనం తీసుకున్న లైట్ అనేది మనకి కొన్నిసార్లు కొన్ని రకాలుగా అంటే 2 రకాలుగా చూపించడానికి అవకాశం ఉంది. ఒకటి పార్టికల్ నేచర్, రెండోది వేవ్ నేచర్. పార్టికల్ నేచర్ అంటే ఏంటి? కణ స్వభావం, రెండోది తరంగ స్వభావం. పార్టికల్ నేచర్ అంటే అర్థం ఏంటంటే మనకి అది తీసుకుంటే ఈ లైట్ అనేది మనకి ఏం చెప్పారంటే ఫస్ట్ న్యూటన్ ప్రకారం ఏం చెప్పాడంటే కార్పస్కులస్ థియరీ అంటారు. న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం అనేది తీసుకుంటే కనుక ఈ లైట్ లో మనం తీసుకున్న కాంతిలో అన్నికి కూడా ఎలా ఉంటాయంటే కణాల రూపంలో ఉంటాయి. పార్టికల్స్ రూపం చిన్న పార్టికల్స్ రూపంలో ఉన్నాయని చెప్పారు. చెప్పి న్యూటన్ ఏం చేశాడు మనకి దీని న్యూటన్ కదా ఆ న్యూటన్ ఏం చెప్పాడంటే బేస్ చేసుకున్న దానికి ఏం చెప్పాడంటే మనకి ఇలా లైట్ అనేది మనకి పార్టికల్స్ రూపంలో చిన్న కణాల రూపంలో ట్రావెల్ అవుతుందని చెప్పి ఏం చెప్పాడంటే అక్కడ మనకి ఒక చిన్న క్లాస్ పెట్టాడు. మరి మీకు డౌట్ వస్తుంది, మరి కణాల రూపంలో ట్రావెల్ అయినప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్ లో కనపడుతుంది కదా అని అనొచ్చు. సో దానికి కూడా అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మనకి ఆ డిఫరెంట్ రూపంలో కనపడటానికి కారణం పార్టికల్స్ ఒక సైజెస్ అని చెప్పాడు. అంటే ఆ కణాల యొక్క సైజుని బట్టి కలర్లు కనపడతాయి. సపోజ్ పెద్ద సైజు ఉంది అనుకోండి మేము ఎల్లో, కొంచెం చిన్న సైజు ఉందంటే గ్రీన్, ఇంకా చిన్న సైజు ఉంటే వైలెట్. అలా సైజెస్ మారుతూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క కలర్స్ అనేది మారుతుందని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట.
అదొకటే కాకుండా ఏం చెప్పాడు మనకి అదేంటి న్యూటన్ ప్రకారం అతని ఈ పార్టికల్ నేచర్ ని ప్రకారం అతను ఏం చేశాడంటే రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం అంటే ఒక లైట్ కనుక ఒక ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ లేకపోతే గ్లాస్ లాంటి సర్ఫేస్ మీద పడింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైంది మనకి తిరిగి అదే అదే మీడియంలోకి లేదా అదే యానకంలోకి తిరిగి వచ్చేస్తుంది. దాన్ని పరావర్తనం, దాన్ని రిఫ్లెక్షన్. వల్ల లైట్ ఫాల్స్ ఆన్ ఎ సర్ఫేస్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ సర్ఫేస్ టు ద సేమ్ మీడియం, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ రిఫ్లెక్షన్. సో ఈ పార్టికల్ నేచర్ని బేస్ చేసుకొని రిఫ్లెక్షన్ అని చెప్పారు. అలాగే రిఫ్రాక్షన్ అంటే ఏంటి మనకి వక్రీభవనం అంటారు ఈ తెలుగులో. వక్రీభవనం అంటే కాంతి అనేది ఒక యానకంలో ఉండి ఇంకో యానకంలోకి ప్రసారం అవటం. ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక యానకంలో ఉండి ఇంకో యానకానికి ప్రసారం అవటాన్ని ఏమంటామను వ్యతీకరణం అంటారు. సారీ ఏంటి వక్రీభవనం అంటాం. సో ఏమంటాం మనకి ద పాసెస్ ఆఫ్ లైట్, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అప్పుడు ఎప్పుడైతే మనకి ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి వెళ్తుందో దాన్ని ఏమంటాం మనకి రిఫ్రాక్షన్ అంటాం. ఇలా వెళ్తున్నప్పుడు ఏమైతే మనకి లైట్ అనేది మనకి ఒక మీడియంలో నుండి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు బెండ్ అవుతుంది, అది వంగుతుంది అనమాట. ఆ బెండింగ్ అనేది మనకి నార్మల్ ఎక్కడైతే అది ఆ మీడియం టచ్ అవుతుందో మనకి ఆ సర్ఫేస్ టచ్ అవుతుందో అక్కడ ఒక మన నార్మల్ ని గీసాం అనుకోండి. ఐ విల్ షో దిస్. సో ఇది సర్ఫేస్ అనుకోండి. ఇప్పుడు ఒక లైట్ రే వచ్చి ఇలా వచ్చి ఇక్కడ పడింది అనుకోండి. ఇలా ఇక్కడ పడినప్పుడు ఇక్కడ ఒక నార్మల్ అంటే ఎక్కడ టచ్ అవుతున్న చోట మనం ఏం చేయాలంటే ఒక లంబాన్ని గీయాలి. లంబాన్ని గీస్తే దాన్ని నార్మల్ అంటాం. సో వాట్ ఎవర్ ద అదేంటి పర్పెండిక్యులర్ డ్రాన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఏ నార్మల్. నాకు గీయటం రావట్లేదు. సో ఎనీవే అర్థమైంది కదా. ఇక్కడ ఒక లంబాన్ని గీస్తే మనం నార్మల్ అంటాం. సో ఈ లైట్ వచ్చి ఇలా పడుతున్నప్పుడు మనకి ఈ లైట్ ఇలా వచ్చి ఇలా పడుతున్నప్పుడు మళ్ళీ అది బ్యాక్ ఇలా రిఫ్లెక్ట్ అయితే కనుక ఇది రిఫ్లెక్షన్. కాబట్టి ఆ లైట్ కనుక అలా కాకుండా ఈ యానకంలో ఉండి ఈ యానకంలోకి ఒక మీడియంలో ఉండి ఇంకో మీడియంకి వెళ్తూ ఉంటే ఇలా వస్తే ఇది రిఫ్రాక్షన్ అంటాం. ఇది బ్యాక్ ఇలా వెళ్ళిపోతే రిఫ్లెక్షన్ అంటాం అన్నమాట. ఇది రిఫ్లెక్షన్. ఇదే మీడియంలోకి వస్తే రిఫ్రాక్షన్ అంట. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఏమైంది మనకి ఇవంటే దీని రిఫ్లెక్షన్ అంటాం, దీని రిఫ్రాక్షన్ అంటాం. ఈ రెండింటిని మనకి పార్టికల్ నేచర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండింటిని మనం దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు? పార్టికల్ నేచర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్ఫీరెన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యతీకరణం, డైఫ్రాక్షన్, వివర్తనం చెప్పుకోబోయేది, అలాగే పోలరైజేషన్, ధ్రువడం, వీటిల్ని ఈ పార్టికల్ నేచర్ కణ స్వభావం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో అప్పుడు ఏం చేశారు మనకి వీటిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేశారు అంటే హైగన్ చెప్పాడు అనమాట. హైగన్ ఏం చెప్పాడు మనకి తరంగ సిద్ధాంతాన్ని ప్రకారం అంటే వేవ్ నేచర్ ని బేస్ చేసుకొని ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ మూడింటిని? ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. సో ఏంటి ఒక్కదానికి డిఫరెన్స్ విషయానికి వస్తే ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్ అనేది మనకి లైట్ అనేది మనకి వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుందని చెప్పాడు, కానీ అది ఏ రకమైన వేవ్స్ అనేది మనకి చెప్పలేదు అనమాట. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది, కానీ అది ఏ టైప్ ఆఫ్ వేవ్స్ చెప్పలేకపోయాడు. సో ఏ టైప్ ఆఫ్ వేవ్స్ అనేది చెప్పడానికి మనకు ఉపయోగించేదంటే ఈ పోలరైజేషన్ అనమాట. ఈ పోలరైజేషన్ ద్వారా అది ఏ టైప్ ఆఫ్ వేవ్స్ మనం చెప్పారు. సో ఇది ఇప్పుడు మనం దీని ప్రకారం చెప్తే మనం తీసుకుంటే లైట్ అనేది మనకి పార్టికల్ నేచరా, వేవ్ నేచర్ అంటే రెండూ కరెక్టే. మనం ఇది తప్పనటానికి లేదు, ఇది తప్పనటానికి లేదు. ఎందుకని పార్టికల్ నేచర్ ఉపయోగించి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అన్నికి సంబంధించిన నియమాలని అవి చెప్పగలిగింది. వేవ్ నేచర్ అనుసరించి తరంగ స్వభావాన్ని అనుసరించి ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇది చెప్పగలిగింది. సో
కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే మనకి లైట్ అనేది మనకి ఒక డ్యూయల్ నేచర్, ద్వంద్వ స్వభావం కలిగిందని చెప్తున్నాడు. సో అలా అని ఒక పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర మనకి అది చూపించినప్పుడు మనకి పార్టికల్ నేచర్ చూస్తే ఆ పాయింట్ దగ్గర పార్టికల్ నేచర్ ఉంటుంది, అంతేగాని ఇదే పాయింట్ దగ్గర నీకు పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ చూపిస్తుంది. మేబీ ఈ పాయింట్ దగ్గర మనకి వేవ్ నేచర్ చూపించింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర వేవ్ నేచర్ చూపిస్తే ఆ పాయింట్ దగ్గర వేవ్ నేచర్ చూపిస్తుంది, అంతేగాని పార్టికల్ అంటే ఒక బిందువు వద్ద అది కణ స్వభావాన్ని కానీ తరంగ స్వభావాన్ని ఏదో ఒకటి మాత్రమే చూపిస్తుంది, అంతేగాని రెండు స్వభావాలు ఒకే బిందువు వద్ద చూపించలేదు అని చెప్తున్నాడు. సో దాన్ని అసోసియేట్ చేస్తూ ఒకదానికొకటి లింక్ అవుతూ మనం నెక్స్ట్ ముందు వచ్చే చాప్టర్స్ లో ఉంటే అక్కడ చెప్పుకుంటాం ఏంటి కాంతి తరంగ స్వభావానికి రిలేట్ అవుతూ కాంతి అంటే కణ స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటాం. సో కాబట్టి మనకి ఇంటర్ఫిరెన్స్ తెలుసుకునే ముందు మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్, లైట్ యొక్క స్వభావం ఎలాంటిది, అది రెండు రకాల స్వభావాలను చూపిస్తుంది, ద్వంద్వ స్వభావం, కణ స్వభావం, తరంగ స్వభావం. కణ స్వభావం న్యూటన్ చెబితే తరంగ స్వభావం హైగెన్ చెప్పారు. సో హైగెన్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని, హైగెన్ సూత్రాన్ని బేస్ చేసుకొని ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ చెప్పారు. కణ స్వభావాన్ని బేస్ చేసుకొని పరావర్తనం, వక్రీభవనం చెప్పారు అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్ఫిరెన్స్ తెలుసుకోవాలంటే మనం ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి, మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఆధ్యారోపణ, ఒకదానిపై ఒకటి పడింది కాబట్టి ఆధ్యారోపణ సూత్రం. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది తెలుసుకుంటేనే నీకు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఏం చెప్పేది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే మనకి ఇట్స్ ఒకసారి చూడండి, ఇంగ్లీష్ లో చదువుతాను, ఇంగ్లీష్ లో చదివి అర్థమైన తర్వాత నేను అది తెలుగులో రిపీట్ చేస్తాను. సో ఏం చెప్పిద్ది అంటే ఇంకా కొంచెం నేను కొంచెం డెవలప్ అవ్వాలి, తెలుగు మీడియంలో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఒక వాయిస్ రికార్డర్ ఏదో ఉంది, అది చెప్తుంటే అది దాని కింద అనటేషన్ లాగా వస్తుంటుంది, అప్పుడు నాకు ఈజీ అవుతుంది. సో ప్రస్తుతానికి యూ జస్ట్ అడ్జస్ట్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సేడ్. మీకు నోట్స్ ఎలాగ ఇచ్చినప్పుడు మనకి అది సపరేట్ చేస్తాం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ దాని నుండి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ చెప్తేనే నీకు ఇంటర్ఫిరెన్స్ అంటే వ్యతికరణం అంటే అది. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఆధ్యారోపణ సూత్రం. ఆధ్యారోపణ అంటే ఒక దానిపైన ఒకటి పడినప్పుడు ఏం చెప్పేది అంటే ఇట్ స్టేట్స్ దట్ ద రిజల్టెడ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ ఎ మీడియం acted upon by the two or more waves simultaneously is the algebraic sum of the displacements of the particle due to the individual waves in the absence of others. అంటే ఏం చెప్తంటే ఒక నిమిషం ఇప్పుడు సపోజ్ ఏం చెప్పిందంటే సపోజ్ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ వేవ్స్ యాక్ట్ చేస్తున్నాయి. ఈ బిందువు 1 2 3 4 అనేక వేవ్స్ ఈ పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నాయి సైమల్టేనియస్లీ. ఇదొక వేవ్, అలాగే ఇదొక వేవ్, ఇదొక వేవ్, ఇలా 3 వేవ్స్ యాక్ట్ చేస్తున్నాయి సైమల్టేనియస్ గా ఒకే బిందువు మీద పని. సో ఈ వేవ్ కి సంబంధించిన స్థానభ్రంశం మనం y1 అనుకుందాం, ఈ వేవ్ కి సంబంధించి y2 అనుకుందాం, ఈ వేవ్ కి సంబంధించి y3 అనుకుందాం. ఈ మూడు ఒకేసారి కనుక పనిచేస్తుంటే ఈ మూడిటి యొక్క కలయిక ద్వారా అంటే ఈ మూడిటి వల్ల వచ్చిన ఫలిత స్థానభ్రంశం కనుక తీసుకున్నట్టయితే ఏమైంది మనకి ఈ మూడిటి యొక్క స్థానభ్రంశం మొత్తం కలపగా ఎంతైతే వస్తుందో దానికి సమానం అని చెప్తుంది. అంటే చూడండి మనకి ఈ ఈక్వేషన్ చూస్తే అర్థమవుతుంది. సపోజ్ ఈ వేవ్, ఈ తరంగం యొక్క స్థానభ్రంశం y1, దీని యొక్క వేవ్ లెంత్ y1 అనుకుందాం. ఈ రెండో వేవ్ ఉంది, దీని యొక్క వేవ్ లెంత్ y2 అనుకుందాం. ఈ మూడో వేవ్ ఉంది, దీని యొక్క వేవ్ లెంత్ y2 y3 అనుకుందాం. ఈ మూడు కూడా ఒకే బిందువు మీద యాక్ట్ చేస్తున్నాయి, ఈ మూడు కూడా ఒకే బిందువు మీద యాక్ట్ చేస్తున్నాయి ఒకేసారి.
చేసినప్పుడు ఇది ఒకటేమో y1 y2 y3 కాబట్టి ఇప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఈ మూడు కలిపి ఏం చేస్తే మనకి రిజల్టెంట్ గా ఒక డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది y ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం y1 ప్లస్ y2 ప్లస్ y3 ఈ మూడు యొక్క స్థానభ్రంశాలు మొత్తానికి సమానం అదే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇఫ్ ఇట్ స్టేట్స్ దట్ ద రిజల్టెడ్ డిస్ప్లేస్మెంట్ వీటి యొక్క ఫలితంగా వచ్చిన స్థానభ్రంశం y అనేది ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ఎ మీడియం యాక్టెడ్ అపాన్ బై 2 ఆర్ మోర్ వేస్ ఒక పార్టికల్ ఒక మీడియం దగ్గర ఉన్న పార్టికల్ మీద సైమల్టేనియస్లీ ఒకేసారి పనిచేస్తే దేనికి సమానమైన ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. సో వీటి అన్నిటి ఆల్జిబ్రిక్ సమ్ అంటే y1 ప్లస్ y2 ప్లస్ y3 అవన్నీ అంటే నీకు ఆల్జిబ్రిక్ సమ్ అంటే ప్లస్ అవ్వచ్చు మైనస్ కూడా అవ్వచ్చు అనమాట. అంటే సపోజ్ ఈ వేవ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది అనుకోండి ప్లస్ తీసుకున్నాం, ఈ వేవ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది అనుకోండి మేబీ ఇది మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ప్లస్ మైనస్ అన్ని కలిపిన దాన్ని ఆల్జిబ్రిక్ అంటాం కాబట్టి అవన్నిటిని కలపడంగా వచ్చేది సమానం అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ వేస్ ఆఫ్ ద పార్టికల్ డ్యూ టు ఇండివిజువల్ ఏంటి దీని డిస్ప్లేస్మెంట్ y1 అనుకున్నాం, దీని y2 అనుకున్నాం, దీని y3 అనుకున్నాం, అవన్నీ కలపంగా ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ అదర్స్ అంటే ఇప్పుడు ఒట్టి y1 తీసుకున్నాం అనుకోండి y2 1 3 లేనట్టే కదా, y2 తీసుకున్నాం అనుకోండి y3 y1 లేనట్టే కదా. అలా కాబట్టి ఒక్కటే వేవ్ ఉన్నప్పుడు ఎంత అయింది y1 అనేది, ఒకటే వేవ్ ఇది వేవ్ ఉన్నప్పుడు y2 అయింది, ఒకటే వేవ్ ఉన్నప్పుడు y3 అన్నిటినీ కలపంగా ఆల్జిబ్రిక్ సమ్ అవుద్ది కాబట్టి y1 ప్లస్ y2 ప్లస్ y3 ఇది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఇది తెలుసుకుంటేనే మన ఇంటర్ఫిరెన్స్ గురించి మనకి ఒక అవగాహన వస్తుంది. దాని గురించి కావాలంటే ఖచ్చితంగా కాబట్టి ఏం చెప్తున్నా మనకి ఒక కణం మీద అనేక తరంగాలు ఏకకాలంలో పనిచేసినప్పుడు వాటి యొక్క ఫలిత స్థానభ్రంశం అనేది వాటి యొక్క వియుక్త స్థానభ్రంశాల మొత్తానికి సమానం, విడివిడిగా ఉన్న స్థానభ్రంశాల మొత్తానికి సమానం అని చెప్తున్నాడు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 దీన్ని అధ్యారోపణ సూత్రం అంటారు. దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం. సో ఏం జరుగుతుంది when two light rays superimpose అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనమాట, then the resultant amplitude in the region of superposition is different than the amplitude of the individual. సో ఎప్పుడైతే మనకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి ఇది ఒక సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ చెప్పాలంటే మీకు జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క మార్కులు వస్తాయి. మేబీ మీకు తెలుగు ఈజీ కాబట్టి తెలుగులో 90 మార్కులు వస్తాయి, కొంచెం ఇంగ్లీష్ మీకు కొంచెం కష్టం కాబట్టి మీరు ఇంగ్లీష్లో 50 వస్తాయి, ఫిజిక్స్ ఇంకా కష్టం కాబట్టి 40 వస్తాయి, మ్యాథ్స్ పోనీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి 60 వస్తాయి, ఇంకోటి ఏదో కెమిస్ట్రీ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది కాబట్టి దాంట్లో ఒక 70 వస్తాయి. ఇప్పుడు మీకు క్లాస్ ఇచ్చినప్పుడు దేని బేస్కొని చెప్తారు, మీకు తెలుగు 90 వచ్చిందని చెప్పేసి మీకు 90 అని ఓ గ్రేడ్ ఇస్తారా? కాదు కదా. అలానే ఫిజిక్స్లో తక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి సి గ్రేడ్ ఇస్తారా? కాదు కదా. ఏం చేస్తారు, మీకు గ్రేడ్స్ అనేది మీకు ఎలా ఇస్తారు, ఇవన్నిటిని యావరేజ్ తీసి ఆ ఫలితంగా యావరేజ్ ఎంత వచ్చింది, 60% వచ్చిందా, 40% వచ్చిందా, 80% వచ్చిందా, దాన్ని బట్టి గ్రేడ్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏమైతే మనకి ఇండివిజువల్ ఒకటేమో ఇలా వెళ్తుంది, ఒకటేమో ఇలా డయాగ్రామ్ చూస్తే తెలుసు వెళ్తుంది, ఇవన్నీ కలిపిన తర్వాత ఫలితంగా వచ్చింది ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని మనకి ఏదైనా పనిచేస్తుంది కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏం చెప్తా అలా జరిగినప్పుడు చివరికి ఏం చెప్తాం, మనకి యావరేజ్గా మనకి 65% వచ్చిందంటే నీకు 65 అనేది దేని నుండి వచ్చింది, నీకు ఇంగ్లీష్ నుండి వచ్చిందా? కాదు. తెలుగు నుండి వచ్చిందా? కాదు. అలా అని చెప్పేసి ఫిజిక్స్ నుండి వచ్చిందా? కాదు. అవన్నిటిని వలంగా వచ్చిన ఫిజిక్స్ ఫలితంగా వచ్చింది 65, అది లెక్క. కాబట్టి ఏమవుతుంది మనకి చివరికి ఏమవుతుంది, దీన్ని బట్టి నువ్వు 65 వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అది చెప్తాం అనేది మనకి దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా, మనకి అవన్నిటిని కలపంగా వాటిలోకి యావరేజ్ తీయంగా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి ఇవన్నీ కనుక ఇలా నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇలా ఉన్నప్పుడు అవన్నీ అధ్యారోపణ సూత్రం ప్రకారం కలిపి వాటి యొక్క స్థానభ్రంశం కనుక చూస్తే ఆ స్థానభ్రంశంలో మార్పుకు లోనవుతుంది. అంటే ఇందాక నీకు ఇంగ్లీష్లో నీకు ఎంత ఉంది, 50 ఉంది, యావరేజ్ 65 రావటం వల్ల అంటే నీకు ఎవరు అడిగినా కూడా నీకు ఇంగ్లీష్లో ఎంత అన్న కదా, ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా కాబట్టి ఏమైంది నీకు ఇంగ్లీష్లో కూడా 65 వచ్చినట్టే లెక్క అవుతుంది. అలాగే ఏమవుతుంది మనకి తెలుగులో ఏమైంది 90 ఉన్నా ఏమైంది మనకి ఎంత వచ్చినట్టు లెక్క అయితే చెప్పాలంటే క్లాస్ చెప్పినప్పుడు 65 వచ్చిన అంటే మోడిఫై అయింది. నేను దానికి సంబంధించిన అక్కడ ఏమవుతుంది మార్క్స్ అనేది ముందు మార్పుకు లోన్ అయ్యాయి. 40 వచ్చినా 65 చూపిస్తుంది, 90 వచ్చినా కూడా నీకు యావరేజ్గా 65 అదే అని చెప్తున్నాడు. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు లైట్ రేస్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు వాటి యొక్క కంపన పరిమితి అనేది ఆ సూపర్ పొజిషన్ ఎక్కడైతే వాటిపైన అధ్యారోపణ ఉందో డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వేవ్స్. అప్పుడు ఇందాక ఏం చెప్పాను, 40 వచ్చిన ఫిజిక్స్ 65 అనిపిస్తుంది, 90 వచ్చిన తెలుగు కూడా 65 అనిపిస్తుంది. ఏమవుతుంది మనకి సూపర్ అవన్నీ కలవటం వల్ల నీకేమవుతుంది ఫలితంగా వచ్చిన యాంప్లిట్యూడ్ లో మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ ఫలితంగా వచ్చిన యావరేజ్ వల్ల మార్పు వచ్చింది, అదే చెప్తున్నాడు అనమాట.
సో ఈ మార్పు రావటాన్ని మన ఇంటర్ఫిరెన్స్ చెప్తాడు. అదే చెప్తారు ఇంటర్ఫిరెన్స్ డెఫినేషన్ ప్రకారం చూస్తే ద మోడిఫికేషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ, యాంప్లిట్యూడ్ అనేది ఇంటెన్సిటీకి రిలేటెడ్ అవుతుంది. ఎలా రిలేట్ అవుతుంది? ఐ అనేది కనుక అయితే కనుక ఐ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ కనుక ఏ అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కి ఈ విధంగా రిలేట్ అవుతాయి. అంటే మనకి యాంప్లిట్యూడ్ మారిందంటే ఇంటెన్సిటీ కూడా మారింది అనమాట. ఎప్పుడైతే మనకి కంపన పరిమితి మార్పుకు లోన్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి తీవ్రతలో కూడా లోన్ అవుతుంది. కాబట్టి ఈ మోడిఫికేషన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ మనం తీసుకున్న ఇప్పుడు ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ మారుతుందో ఆ విధంగా ఇంటెన్సిటీ మారుతుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే సూపర్ ఇంపోజ్ అవుతుందో అంటే అధ్యారోపణానికి దానికి లోన్ అవుతుందో దాన్ని ఇంటర్ఫీరెన్స్ అంటాం. ఇంకా మన డెప్త్కి ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇలా మోడిఫై అవటం వల్ల ఇంటెన్సిటీ మోడిఫై అవటం వల్ల ఏమైందంటే ఆల్టర్నేట్గా ఒక చోట నీకు వెలుగు పట్టిక వస్తే ఒక చోట చీకటి పట్టిక, ఒక చోట వెలుగు పట్టిక వస్తే మనకి ఒక చోట వెలుగు పట్టిక వస్తే ఒక చోట చీకటి పట్టిక. ఇలా మనం చూసినప్పుడు కనుక తెర మీద చూస్తే కనుక ప్రాక్టికల్గా నోట్ చేస్తే మనకి ఆల్టర్నేట్ గా ఏమొస్తుంది? మనకి ఆల్టర్నేట్ గా ఇది వెలుగు పట్టిక, ఇది చీకటి పట్టిక. అంటే ఇది బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్. ఇలా మనం ఆల్టర్నేట్ గా మనం ఇలా చూడగలుగుతాం అనమాట. యూ కెన్ సీ ద బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఆల్టర్నేట్లీ ఇలా చూస్తాం అనమాట. ఇది మోడిఫికేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఎందుకని మనకి ఇక్కడేమో చీకటిగా కనపడింది, ఇక్కడ ఒక చోట వెలుగు కనపడుతుంది, ఇక్కడ వెలుగు కనపడుతుంది, చీకటి, వెలుగు, చీకటి. ఇలా కనపడటం వల్ల ఏమైతే మనకి తరంగంలో ఏమైతే మనకి కాంతి తీవ్రతలో మార్పుకు లోనవటాన్ని మనం ఇంటర్ఫీరెన్స్ అంటాం. సో ఫస్ట్ పాయింట్, ఇంటర్ఫీరెన్స్ జరగాలంటే 2 కన్నా ఎక్కువగా ఉన్న కాంతి తరంగాలు ఏమవ్వాలి? ఆధ్యారోపణానికి లోనవ్వాలి. 2 కన్నా ఎక్కువగా ఉన్న కాంతి తరంగాలు ఆధ్యారోపణకు లోనవ్వాలి. అది నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది మీకు. చూడండి, ఇవి 2 విడివిడిగా ఉన్న తరంగాలు. ఇది y1, ఇది y2. ఈ 2 తరంగాలు విడివిడిగా ఉన్నాయి. ఈ 2 ఏమవుతున్నాయి? మనకి సూపర్ ఇంపోజ్ అయినాయి. అంటే 2 చెప్పినాయి సూపర్ ఇంపోజ్ అయినాయి. సూపర్ ఇంపోజ్ అంటే ఈ 2 ఏమవుతుంది? మనకి ఆధ్యారోపణకు లోన్ అయినప్పుడు కొన్ని చోట్ల చూస్తే కనుక చూడండి రిజల్టెంట్ వేవ్ ఇలా వచ్చింది. సో ఈ రెండింటిని కలపడం వల్ల రిజల్టెంట్ గా వచ్చిన వేవ్ ఇలా ఈ విధంగా ఉంది. ఈ వేవ్ ని కనుక అధ్యయనం చేస్తే మనకి 2 రకాలుగా వచ్చు. ఈ వేవ్ ఎగ్జాక్ట్ గా జాగ్రత్తగా చూడండి అమ్మ. మనకి ఈ వేవ్ ఎగ్జాక్ట్ గా ఒకే రకంగా మనకి ఒకదానిపై సూపర్ ఇంపోజ్ అయింది అనుకోండి. అంటే చూడండి మనకి ఇది మీకు తెలిసిన సపోజ్ మనం తీసుకుంది కనుక ఏమంటారు, మనకి అనుదైర్ఘ్య తరంగా లాంగిట్యూడినల్ వేవ్స్ అయితే కనుక కంప్రెషన్స్, రేరిఫ్రాక్షన్స్ అంటాం. ఇది కంప్రెషన్, ఇది రేరిఫ్రాక్షన్, కంప్రెషన్, రేరిఫ్రాక్షన్, కంప్రెషన్, రేరిఫ్రాక్షన్. ఒక కంప్రెషన్ మీద ఒక కంప్రెషన్, ఒక రేరిఫ్రాక్షన్ మీద ఒక రేరిఫ్రాక్షన్. కంప్రెషన్ అంటే ఏంటి? మనకి ఏంటి కంప్రెషన్ అంటే? మనకి సంపీడనాలు, విడదీకరణాలు. సో ఒక కంప్రెషన్, ఒక రేరిఫ్రాక్షన్ తీసుకుంది. కంప్రెషన్ అనుకుందాం, ఇది రేరిఫ్రాక్షన్ అనుకుందాం. సో కంప్రెషన్ మీద పడింది, రేరిఫ్రాక్షన్ మీద రేరిఫ్రాక్షన్ లోన్ అయింది. కాబట్టి మనం తీసుకున్న యాంప్లిట్యూడ్ పెరిగింది, ఇక్కడ యాంప్లిట్యూడ్ పెరిగింది. కాబట్టి ఇక్కడ ఏమైంది చూడండి జాగ్రత్తగా ఈ గ్రాఫ్ చూస్తే గనక ఇది ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది, ఇది ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది. సో ఇలా జరగటం వల్ల ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఈ వేవ్ ఎలా వచ్చింది? మనకి యాంప్లిట్యూడ్ పెరిగిపోయి మాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చింది. ఒక్కొక్కసారి నీకు ఏమవ్వచ్చు? మనకి ఒక కంప్రెషన్ దగ్గర ఏమైంది? మనకి రేరిఫ్రాక్షన్ మీద కంప్రెషన్ జరగచ్చు. ఇక్కడ చూడండి మనకి ఈ గ్రాఫ్ చూస్తే గనక ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనకి చూడండి ఈ 2 విడిగా అయింది. కంప్రెషన్ మీద కంప్రెషన్ కాకుండా కంప్రెషన్ దగ్గర ఇది ఒక కంప్రెషన్, ఒక రేరిఫ్రాక్షన్, ఒక కంప్రెషన్, రేరిఫ్రాక్షన్ అలా విడివిడిగా కోయిన్సైడ్. ఇలా విడివిడిగా కోయిన్సైడ్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఏ లైట్ యాంప్లిట్యూడ్ ఏమీ లేదు, ఇలా వచ్చేసింది. అర్థమైందా? అంటే
ఎగ్జాక్ట్ గా దీనికి ఇది కోయిన్సైడ్ అయితేనేమో మాక్సిమం యాంప్లిట్యూడ్ తో వస్తాయి, అంటే గరిష్ట కంపన పరిమితి వస్తాయి. ఆపోజిట్ గా మనకి సంపీడన విరళీకరణం కంపీడనంతో కనుక జరిగితే మనకి వచ్చేది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనకి అసలు ఏ ఇంటెన్సిటీ ఉండదు. అంటే చూడండి, విడివిడిగా చూసినప్పుడు ఇవేవ్ బాగుంది, ఇవేవ్ బాగుంది, అలాగే ఇవేవ్ బాగుంది. కానీ ఈ రెండు కంబైన్ అవటం వల్ల వేవ్ అనేది మనకి వేరే రూపంలో వచ్చింది, ఇలా మాడిఫై వచ్చింది. ఇక్కడ కూడా ఇలా మాడిఫై వచ్చింది. ఇలా మాడిఫై అయ్యి రావటాన్ని మనం ఏమంటాం, మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. దాన్నే వ్యతికరణం అంటే ఏమైంది, మనకి దాని యొక్క ఇంటెన్సిటీలో తీవ్రతలో మార్పుకు లోనే విడివిడిగా ఉన్నప్పటికీ ఆ రెండు అధ్యారోపణం జరిగినప్పుడు వాటి యొక్క తీవ్రతలో మార్పుకు లోనవటాన్ని మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. సో ఇది చూస్తే కనుక చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఒకటి చెప్పాడు, ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ ట్రావెలింగ్ బ్లూ వేవ్ 2 డైమెన్షనల్ రిజల్టింగ్ ఫైనల్ రెడ్ వస్తుంది. ఒకటి బ్లూ గ్రీన్ రెండు వేరు వేవ్స్ ఉన్నాయి. అవి రెండు వేవ్స్ ఇంటర్ఫియర్ అయ్యి మనకి ఏ రూపంలో వస్తుంది, రెడ్ వేవ్ రూపంలో వస్తుంది. కనపడుతుంది అందరికి? అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైంది అర్థమైందా? అంటే మనం ఇండివిజువల్ గా తీసుకున్న రెండు వేవ్స్ అంటే ఒకటి బ్లూ ఒకటి గ్రీన్, ఆ రెండు ఇండివిజువల్ గా తీసుకున్నాం. కానీ ఆ రెండు ఇండివిజువల్ వేవ్స్ ఏవైతే మనకి ఆధ్యారోపణానికి లోనవటం వల్ల, ఈ రెండు ఆధ్యారోపణానికి లోనవటం వల్ల మనకి రెడ్ వేవ్ చూసా. రెడ్ వేవ్ ఎలా కనపడుతుంది, ఎక్కువ యాంప్లిట్యూడ్ తోటి తక్కువ యాంప్లిట్యూడ్ తో కనపడుతుంది. సో దానికి మనం నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవాలి. ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీరు ఇంటర్లో చదివారు. ఇప్పుడు మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మనకి అవసరం లేదు, అంటే మన సిలబస్ ప్రకారం. కానీ మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ దాని యొక్క ఫార్ములాస్ ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇది ఒక నేను యూట్యూబ్ నుండి మనం డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా రాలేదు అనుకుంటా, ప్లే అవ్వట్లేదు. ఓకే, వాట్ ఎవర్ మైట్ బి, మేబీ సంథింగ్ హ్యాస్ హ్యాపెన్. ఇదేదో పర్మిషన్ తీసుకోవాలి, నేను పర్మిషన్ తీసుకోకుండా వీడియో ఇక్కడ లోడ్ చేశాను. సో లోడ్ చేయటం వల్ల మేబీ ఒకసారి ఫోన్లో ఈ డయాగ్రామ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఒక స్లిట్, ఇది ఒక సోర్స్, ఇది ఒక కాంతి జనకం. కొంచెం బ్లర్డ్ గా ఉన్నట్టుంది డయాగ్రామ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనకి ఇది సిలబస్ కి రిలేటెడ్ కాదు, కానీ కొంచెం కావాలిగా చెప్తున్నాను. ఇది ఎస్ అనే సోర్స్ వచ్చి నుండి లైట్ ఏం చేస్తాం, ఒక సన్నని చీలిక ద్వారా ఇంకో ఎస్ అని ఇంకో చీలిక ద్వారా లోపలికి పంపిస్తాం. వచ్చిన దానికి మనకి ఇక్కడ సూపర్ పొజిషన్ జరగాలంటే రెండు లైట్ వేవ్స్ కింద కావాలి. కాబట్టి ఇక్కడ ఒక స్లిట్, ఇక్కడ ఒక రెండు స్లిట్స్ కింద డివైడ్ చేసి ఇటు నుండి ఒక లైట్ రే వెళ్ళేటట్టు, ఇటు నుండి ఒక లైట్ రే వెళ్ళేటట్టు చేసాం. చేసినప్పుడు ఇదొక లైట్ రే, ఇదొక లైట్ రే రెండు వస్తాయి. ఈ రెండు లైట్ రేస్ మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి క్రస్ట్ ట్రఫ్ లేదా ట్రఫ్ క్లస్ట్ ఇలా ఇంపోజ్ అవటం వల్ల మనకి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఒకసారి డార్క్ వస్తే ఒకసారి బ్రైట్, డార్క్ వస్తే బ్రైట్, డార్క్ వస్తే బ్రైట్, అలా ఆల్టర్నేట్ గా మనం చూస్తాం. అది కనుక గ్రాఫ్ రూపంలో చూస్తే కనుక చూడండి, ఇక్కడ మనకి బాగా వెలుగు పట్టి కనపడింది, అంటే మనకి బాగా వెలుగులో కనపడింది, బ్రైట్ కనపడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైతే మనకి చీకటి కింద కనపడింది. అక్కడ మనకి ఏముండదు, ఇక్కడ మనకి వెలుగులో కనపడింది, చీకటి కింద, వెలుగులో కనపడింది, చీకటి కింద, వెలుగులో చీకటి, అలా ఆల్టర్నేట్ గా ఒకసారి మనకి బాగా వెలుతురులా కనపడితే ఇక్కడ చీకటిగా, వెలుతురుగా చీకటిగా. ఇవి మనం తీసిన బ్యాండ్స్ రూపంలో తీసుకుంటే ఆల్టర్నేట్ బ్యాండ్స్ అనేది మనకి ఒకటి తీసుకుంటే కనుక ఇలా కనపడుతుంది అనమాట. ఒక డార్క్ తర్వాత బ్రైట్, డార్క్ బ్రైట్ ఆల్టర్నేట్ గా మనం ఇలా బ్యాండ్స్ రూపంలో కనపడుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకి రెడ్ అంతానేమో బాగా వెలుగు పట్టిక అయితే మధ్యలో నలుపు అనేది చీకటి పట్టిక, ఇది వెలుగు పట్టిక చీకటి పట్టిక, వెలుగు పట్టిక చీకటి పట్టిక, ఈ విధంగా మనకి కనపడటానికి అవకాశం ఉంది. సో ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే దీని నుండి మనకి మాక్సిమం ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుంది, మినిమం ఇంటెన్సిటీ ఎప్పుడు కండిషన్ తీసుకొచ్చా అనమాట. ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకి పాత డిఫరెన్స్. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఒక బిందువు నుండి ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేశాను, ఇక్కడికి వెళ్ళాలంటే ఈ డిస్టెన్స్. అదే కనుక ఇక్కడ నుండి వచ్చాను అనుకో, ఈ రెండిట్లో ఏది ఎక్కువ తేడవరైంది, ఇది 5 మీటర్స్ ఉంది అనుకో, ఇది 7 మీటర్స్, ఈ రెండింటి మధ్య ఏందో ఒక పాత్ డిఫరెన్స్ ఉంది. పాత్ డిఫరెన్స్ అంటే ల్యాండాతో చూపిస్తాం. అదే జెండా ల్యాండా విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్ అని చెప్తాం. సో ఈ పాత్ డిఫరెన్స్, ఇది 7 మీటర్స్ అని చెప్పాను, 5 మీటర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల మనకి ఏమైందంటే మనకి యాంగిల్లో కూడా చూస్తే ఫేజ్ డిఫరెన్స్ చెప్తాం. కాబట్టి డెల్టా ఎలా రిలేట్ అయిందంటే డెల్టా ఈజ్ రిలేటెడ్ టు, సరే ఈ డెల్టా అనేది మనం తీసుకుంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ అనేది మనకి డెరివేషన్ మనకి అవసరం లేదు కాబట్టి ఒట్టి వాల్యూస్ ఇస్తాను.
2n పైకి సమానం. n అంటే ఏంటి? n టేక్స్ ద వాల్యూస్ ఆఫ్ n ఏ వాల్యూస్ తీసుకుంటుందంటే n is equal to 0 నుండి 1 నుండి 2 నుండి తీసుకుంటాం. మినిమం ఇంటెన్సిటీ కావాలంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2n + 1 × π ఉండాలి. సో 2n ఇక్కడ కూడా ఏం చేస్తాం? మనకి n టేక్స్ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రమ్ 0 నుండి తీసుకుంటాం. n1 పెడితే 2π, n2 పెడితే 4π, n3 పెడితే 6π అలా వస్తుంది. ఇక్కడికి వస్తేప్పటికి మనకి n1 పెట్టాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమైతే మనకి 3π, తర్వాత 5π, ఇది ఆడ్ పైలో వస్తుంది, ఇదేమో ఈవెన్ లో వస్తుంది. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ యంగ్స్ డబుల్ స్లిట్ ఇక్కడ నుండి వచ్చింది, ఇక్కడ ఈ రెండింటి లైట్ రేస్ మీద పాత్ రిఫరెన్స్. ఇక్కడ తీసుకుంటే ఒక రకమైన పాత్ రిఫరెన్స్, ఇక్కడ తీసుకుంటే ఒకటి ఉంటుంది. ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇంటెన్సిటీ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఐ మాక్సిమం వాల్యూ ఎంత ఉండొచ్చు మనకి? 2 కనుక ఒకే యాంప్లిట్యూడ్ అంటే 4a². ఐ మినిమం ఎంత ఉంటుంది మనకి? 0 అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూస్తే కనుక ఇది ఇంటెన్సిటీ గ్రాఫ్ కనుక చూస్తే మాక్సిమం ఇంటెన్సిటీ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇది ఎక్కడుంది మనకి? 0 దగ్గర ఉంది. తర్వాత ఎక్కడ వస్తుంది? పై దగ్గరకు వస్తుంది మాక్సిమం. తర్వాత 0 దగ్గరకు వస్తుంది. తర్వాత ఏం నాగరాజు మాట్లాడిన తర్వాత ఏమైంది మనకి? ఓకే, 2π దగ్గర వస్తుంది, 4π దగ్గర వస్తుంది, 6π అంటే ఏమైంది మనకి? ఈవెన్ వాల్యూస్, పై ఈవెన్ వాల్యూస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. తర్వాత ఐ మినిమం ఎప్పుడు వస్తుంది మనకి? 3π దగ్గర, 1π దగ్గర, అంటే మినిమం వాల్యూస్ అంటే ఆడ్ పైస్ దగ్గర 1π, తర్వాత 3π, 5π, 7π ఆ వాల్యూస్ దగ్గర. కాబట్టి ఇక్కడ -π, -3π, -5π అలా ఇక్కడ కూడా ఏవైతే మనకి π, 3π, 5π ఇలాంటి చోట మనకి ఏంటంటే మనకి ఇంటెన్సిటీ అనేది మనకి మినిమం వస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్ చూసినప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇది మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ, మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ, మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం. అలా మనకి ఇంటర్ఫీరెన్స్ ఈ గ్రాఫ్ నేను చాలా సార్లు అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆల్టర్నేట్ గా మాక్సిమం వాల్యూ అయితే కనుక యాంప్లిట్యూడ్ ఏ అయితే కనుక 4a². ఆ a² ని ఇక్కడ I0 తో చూపించాడు. మన డయాగ్రామ్ లో చూస్తే I0 తో చూపించాం అనమాట. సో మినిమం ఇంటెన్సిటీ ఎక్కడ ఉంది మనకి? గ్రాఫ్ మీద 0 దగ్గర ఉంది కాబట్టి మనకి ఇంటెన్సిటీ 0 ఉంది. సో ఇక్కడ 5 అనేది ఇక్కడ డెల్టా చూపించాను, ఇక్కడ 5 ఉంది, నో ప్రాబ్లం అది. సో ఇది మెయిన్ గా సో మనకి యంగ్స్ డబుల్ స్లిట్స్ ద్వారా మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని మనం చెప్పుకుంటాం. సో ఈ ఫార్ములాలు యూస్ చేసుకొని నెక్స్ట్ అసలు ఇంటర్ఫీరెన్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్ఫీరెన్స్ అనేది మనకి సాటిస్ఫై అవుతా, దానికి కండిషన్స్ ఏంటి, ఎప్పుడు జరిగిద్ది, కండిషన్స్ ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఒకసారి నేను చెప్పింది అర్థమైందా లేదో ఒకసారి చెప్పండి మనకి. కైండ్లీ రెస్పాండ్. రవీంద్ర లైన్ లో ఉన్నావా లేదా? ఓకే, నాగలక్ష్మి. ఓకే, అర్థమైందమ్మా ఇంటర్ఫీరెన్స్? అర్థమైంది మేడం. అది అంటే కొంచెం తెలుగులో అయితే నేను రాయలేదులే కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ టైం తీసుకుంటుందని ప్రస్తుతానికి ఇలా రాస్తున్నాను. తర్వాత నేను కొంచెం తర్వాత తెలుగులో కూడా రాస్తాను పీపీటీ. రేపు దీని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు జస్ట్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి చెప్పుకున్నా, ఇంటర్ఫీరెన్స్ యొక్క ఎప్పుడు జరిగింది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టుడే. ఈ క్లాస్ ఇక్కడతో అవుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి, మనకి సిలబస్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే అంతకుముందు అనుకోండి మనం ఓన్లీ ప్రాబ్లమ్స్, రివిజన్ వాటిని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మనం కొత్త చాప్టర్ చెప్పుకోవాలి కాబట్టి మనకి అన్నీ కొంచెం బ్యాక్ వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్లీ ఇది అయిపోవచ్చు మనకి, ఎలాగో మీటింగ్ కూడా యూస్ చేస్తాను. యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్. ఓకే మేడం. మేడం చెప్పమ్మా. చెప్పు. మేడం వాట్సాప్ లో క్వశ్చన్ పెట్టరా మేడం? పెడతాను. ఫిజిక్స్ ఏది? ఈ వీడియోనా? పెడుతున్నట్టున్నానుగా. కాదు మేడం, కాదు మేడం, చదువుకుంటాకి అదే చూడకుండా రాసి పెడతాం కదా. రోజుకో క్వశ్చన్ పెట్టమంటావా? సరే సరే, ఓకే పెడతాను. బాయ్ మేడం. బాయ్ అమ్మా, బాయ్ ఎవ్రీవన్.